హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం సిస్ట్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. సిస్ట్ అంటే ఏదైనా కలెక్షన్, ఏదైనా ఆర్గన్లో కలెక్షన్ ఉంటే దాన్ని సిస్ట్ అంటామండి. సిస్ట్ అంటే 3 సెంటీమీటర్ సైజ్ ఉన్న వాటిని సిస్ట్ అంటాం. సో ఓవరీలో వచ్చే సిస్ట్లని ఓవేరియన్ సిస్ట్ అంటాం అనమాట. ఇది యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో వస్తుంది. వీటిని ఫాలిక్యులర్ సిస్ట్ అంటాం. అక్కడ కొంచెం వాటర్ కలెక్షనే తప్ప వేరేగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ ఇది సైజ్ పెరిగే కొంది కొందరికి ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ మోషన్ పాస్ చేసేటప్పుడు ఒత్తిడి ఒకటి ఉండొచ్చు. ఈ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయితే కనుక ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం పెయిన్ ఉంటుంది, ఫీవర్ కూడా రావచ్చు. వీళ్ళకి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఈ సిస్ట్ 6 సెంటీమీటర్స్ అలా ఉండి పెద్దదైనప్పుడు సిస్ట్ ట్విస్ట్ అవుతుంది అనమాట. దాన్ని టార్షన్ అంటారు. సో ఈ సిస్ట్ ఎప్పుడైతే టార్షన్ అవుతుందో అప్పుడు నొప్పి బాగా సివియర్గా ఉంటుంది. నొప్పితో పాటు వామిటింగ్స్ కూడా అవుతాయి. పేషెంట్ కళ్ళు తిరగటం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రం పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అది టార్షన్ కనుక అయితే కంపల్సరీగా సర్జరీ వెంటనే చేయాలి. లేకపోయినట్లయితే కనుక నెక్రోసిస్ అయ్యి సెప్సిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సిస్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు.